శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారు అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి బుధుడు రాశ్యాధిపతిగా ఉండడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల బుధుడు చాలా ఇంటెలిజెంట్ ప్లానెట్, చాలా తొందరగా సంచరించే గ్రహం. అలాగే వీళ్ళు ఈ బుధ గ్రహం ఏ రాశితో కలిస్తే, అంటే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ రాశిలో ఉంటే ఆ భావకారకత్వాలు తీసుకొని దానికి అనుగుణంగా యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువలన ఏంటంటే ఈ బుధుడు రాష్ట్రాధిపతిగా కలిగినటువంటి ఈ మిథున రాశి వారు అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే ముందుగా వీళ్ళు రాబోయే భవిష్యత్తుని ముందుగా ఊహిస్తూ ఉంటారు అన్నమాట. దానికి అనుగుణంగానే వీళ్ళు తొందరగా దాన్ని అనుసరిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది రేడియో, టెలివిజను ఎలాగైతే డెవలప్ అయిందో వీళ్ళు ముందుగానే ఈ ల్యాండ్లైన్ నుంచి పేజీలని ఒక యంత్రం వచ్చింది, దాని తర్వాత సెల్ ఫోను, అందులో బాగా టెక్నాలజీ ఇలా పెరుగుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల జీవితంలో చాలా తొందరగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ ఒక చోట ఉద్యోగంలో స్థిరంగా ఉండే ప్రయత్నం చేయరు. ఒక 4 సంవత్సరాలు తప్పితే 5 సంవత్సరాలు మ్యాక్సిమం వీళ్ళు ఒక సంస్థలో ఉద్యోగం చేశారంటే అది 7 ఇయర్స్ చాలా ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడూ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల తొందరగా జాబ్ మారడం వల్ల వేతన పరంగా అయితే పెరగడం జరుగుతూ ఉంటుంది, బాగానే అభివృద్ధి చెందుతూ ఉంటారు, అది బాగానే ఉంటుంది. కానీ ఇదే వీళ్ళు ఒకే దాని మీద అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఒకే దాంట్లో కేంద్రీకరిస్తే మాత్రం ఖచ్చితంగా జీవితంలో బాగా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా ఎంతో కొంత అనుభవం ఉంటుంది, మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు. అలాగే ఏది కూడా పూర్తిగా దాని మీద సామర్థ్యం పట్టు సాధించలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు జాగటం వల్ల అందుకే కొన్ని సందర్భాల్లో కాలానుగుణంగా వీళ్ళు చదువుకున్న దానికి కూడా సంబంధం లేని ఉద్యోగాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏదైనా మొత్తం మీద శాస్త్ర విజ్ఞానాన్ని తొందరగా ఉపయోగించుకొని కాలానుగుణంగా మారే వ్యక్తులని చెప్పచ్చు. సో ఈ విధంగా వీళ్ళు జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళ నక్షత్రాల గురించి మనం పరిశీలిస్తే ఇందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం ఉంటుంది. సో ఈ మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం. మృగశిర నక్షత్రం ఈ కుజుడు దీనికి అధిపతి అవ్వడం వల్ల బుధ రాశిలో ఉండడం వల్ల అంటే వీళ్ళు నిరంతరం ఏదో కొత్త విషయాన్ని అన్వేషిస్తూనే ఉంటారు. సో అలాగే ఎంత వచ్చినా కూడా తృప్తి పడరు అన్నమాట. ఒక మంచి ఉద్యోగం వచ్చినా కూడా ఇంకా బెటర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఆరుద్ర నక్షత్రం అన్నది చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు అన్నమాట. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అలాగేంటంటే వీళ్ళు త్యాగ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఏదన్నా ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు ఆ సంస్థ ఏమాత్రం వీక్గా ఉన్నా, అభివృద్ధికరంగా లేదనిపించినా ఇమీడియట్గా ఆ సంస్థని విడిచిపెట్టి వేరే సంస్థలోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే వీళ్ళు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా స్థాయికి మించో రాబోయే ఆదాయాన్ని ముందుగానే ఊహిస్తూ ఎక్కువ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ ఖర్చు చేయడం వలన ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక పరంగా చాలా సతమతం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ప్లానింగు కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా లేదని చెప్పొచ్చు. అందుకని వీళ్ళ జీవితంలో భవిష్యత్తులో మనకి లక్షల కోట్లు వస్తాయని ఊహించుకోకుండా ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి జీతానికి అనుగుణంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే రాబోయే సమయంలో ఇబ్బంది పడకుండా చాలా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉన్నదాన్ని ప్రస్తుత ప్రజెంట్నే చూసుకోవాలి తప్ప మరి ఫ్యూచర్లో వచ్చేదాన్ని ముందుగా ఖర్చు పెట్టకుండా చూసుకుంటే మంచిది. సో ఏదైనా మొత్తం మీద వీళ్ళు ఎంత కష్టాన్నైనా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తి ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉంటుంది. అయితే జీవితంలో ఖచ్చితంగా ఒక స్ట్రగుల్సమ్ పీరియడ్ చూడడం జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి అనుకోకుండా జాబ్ పోవడం,
కొన్నాళ్ళ పాటు ఉద్యోగం లేకుండా ఉండడం. సో మళ్ళా ఆ గతంలో పోయిన ఉద్యోగం లాంటి తిరిగి రాకుండా కొంత ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు ఏంటంటే వీళ్ళు వచ్చినటువంటి ధనాన్ని కొంత సేవింగ్స్ రూపంలో పెట్టుకోవడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ ధనాన్ని ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఫైనాన్స్ ప్లాన్ జాగ్రత్తగా వేసుకోండి. అయితే మాత్రం వీళ్ళ టాలెంట్ ఏదో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్యానిక్ స్థితిలో ఉన్నా, ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా సరే ఏదో ఒక పని చేసి వాళ్ళ జీవనోపాధి సాగించే అవకాశం ఉంది. కానీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఒక ఫెను తుఫాను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే జీవితంలో పైకి రావడం, అభివృద్ధి చెందడం, స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక గుణపాఠంగా అయిన తర్వాత బాగుపడుతూ ఉంటారు. ఇక పునర్వసు నక్షత్ర జాతకులు అయితే సాధారణంగా ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగానే జీవితంలో ముందుకెళ్తుంటారు. అంటే పునర్వసు అంటే గురువు దానికి అధిపతి, దశానాథుడు, అలాగే బుధుడు యొక్క రాశి కాబట్టి మంచి విద్య, మంచి టాలెంట్ ఉన్నప్పుడు కూడా బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో దానికి తగినట్టుగా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఏదో వస్తుంది ఎదురు చూస్తూ జీవితంలో ఎడ్యుకేషన్ అయిన తర్వాత కొంత టైం వేస్ట్ అవ్వడం, దాని తర్వాత ఆటోమేటిక్గా చిన్న స్థాయిలో ప్రవేశించి వీళ్ళకి నాలెడ్జ్, మంచి తెలివితేటలు ఉండడం వల్ల ఏ సంస్థలో అయితే ప్రవేశిస్తారో ఆటోమేటిక్గా ఆ సంస్థలోనే చాలా ఉన్నత స్థాయికి రావడం, వీళ్ళతో పాటు ఆ సంస్థను కూడా పైకి తీసుకురావడం అనేది చాలా తొందరగా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ పునర్వసు నక్షత్ర జాతకులు వీళ్ళు ఎదుగుతూ, వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఆ సంస్థను కూడా బాగా అభివృద్ధి చెందడం వల్ల మరి వీళ్ళని ఆ సంస్థ ఎప్పుడు వదులుకోలేకుండా జాగ్రత్తగా వీళ్ళని కాపాడుకుంటుంది. ఏదైనా పునర్వసు నక్షత్ర జాతకులు బిగినింగ్లో ఇబ్బంది పడినా తర్వాత చాలా జీవితంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. జీవితంలో వీళ్ళు ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకునే ప్రయత్నం రావడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఈ విధంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే తారీఖులు అనుకుందాం చాలామంది అడుగుతుంటారు. కాబట్టి వీళ్ళకి 5వ తారీఖు బాగా కలిసి వస్తుంది. అంటే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు. అలాగే వీళ్ళకి ఆకుపచ్చ రంగు, లైట్ బ్లూ కలరు చాలా కలిసి వస్తుంటుంది. ఎక్కువగా వీళ్ళకి స్వదేశం కన్నా విదేశ ఉద్యోగాలు చాలా బాగుంటాయి. సో అలాగే వీళ్ళకి మరి ఉంగరం ధరించాలనుకుంటే మాత్రం కొద్దిగా ఖరీదు ఎక్కువైనా కూడా మంచి డైమండ్ని, వజ్రాన్ని ఒక 15 క్యారెట్లు, అంటే అది టోటల్గా 5 వచ్చేలాగా, అంటే 14 క్యారెట్లు కానీ 15 క్యారెట్లు కానీ ధరించడం వల్ల, అలాగే మరి వాహనం కొనుక్కున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఎరుపు రంగు కలర్ వాహనం మాత్రం కొనుక్కోకూడదు. అలాగే బ్లూ కలర్ కానీ, గోల్డ్ షేడ్స్ కానీ, మిగతా ఏదన్నా పర్లేదు తప్ప రెడ్ మాత్రం వాహనంలో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అలాగే వివాహం చేసుకునేటప్పుడు మాత్రం, అలాగే ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు మాత్రం మేషరాశి వారితో కానీ, వృశ్చిక రాశి వారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవడం అన్నది అంత శ్రేయస్కరం అయితే కాదు. సో వీళ్ళు ఎక్కువగా మరి విఘ్నేశ్వరుని, అలాగే విష్ణుమూర్తిని పూజించుకోవడం వల్ల, మరి బాగా చదువుకోగలిగిన వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం వల్ల, లేదా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకోవడం వల్ల, ముఖ్యంగా బుధవారం రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకొని తులసి మాల కానీ, తులసి దళాలు కానీ స్వామికి సమర్పించడం మంచిది. అలాగే వీళ్ళు తులసాకుని అంటే ప్రసాదంగా తినొచ్చు, మామూలుగా కూడా తులసాకు తినడం కానీ, తులసాకు కషాయం లాంటివి తాగడం వల్ల కానీ, అంటే తులసి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి నిరంతరం ఒక తులసి దళాన్ని మరి పర్సులో పెట్టుకోవడం వల్ల కానీ, జేబులో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు,
అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రెండో స్థానం అన్నది సహజ రెండో స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువ ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.